లారా మనం ఇప్పుడు ఈ యొక్క సామెతల గ్రంథంలో ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగు చేయును, అది గొప్పవారి ఎదుటికి వాణ్ణి రప్పించును. కాబట్టి పిల్లారా, ఇక్కడ మనం చూసినట్లయితే బైబిల్ ఈ సామెత గ్రంథంలో కానుక గురించి మాట్లాడతాం. కానుక యొక్క గొప్పతనాన్ని గురించి ఇక్కడ వ్రాయబడి ఉంది. చాలా మంది కానుక లేకుండా ఎగ్గొట్టి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ప్రత్యేకంగా ఈ వర్తమానాన్ని వినాల్సి ఉందన్నమాట. ఎందుకంటే కానుకలు వాళ్ళకి తెలియదు. అన్నీ వాళ్ళు తెలుసు అనుకుంటుంటారు కానీ తెలియదు. వాళ్ళ మత్స్య సంఘాల్లో కూడా చాలా మంది ఆ విధానంలో ఉండేవాళ్ళు ఉంటారు. ఆ విధానాన్ని అనుసరించే వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు. కానుకలు ఎవరైనా వేస్తూ ఉంటే చూస్తూ ఉండేవారు ఉంటారు, వేయకుండా వెళ్ళిపోయేవాళ్ళు రకరకాల మనుషులు ఉంటారు. వాళ్ళ కనీసం వచ్చేటప్పుడు కూడా అయ్యో నేను ఆయన సన్నిధికి వెళుతున్నాను, కానుక వేయాల్సి ఉంది అనే గుర్తు ఉండదు, జ్ఞాపకం ఉండదు, ఏమి ఉండదు. వేయకపోయినా పర్లేదులే అనుకుంటారు. దాని విలువ తెలియక దాన్ని అలాగ చేయడం వల్ల నష్టపోతారు మీరే. దాన్ని అలాంటివి చేయకపోవడం ఏం జరుగుతుంది చెప్పండి? నష్టపోతారు మీరు తెలియకుండానే. దశభాగాలు ఎగ్గొట్టడం వల్ల కానీ కానుకలు అలాంటివి మనం చేయవలసి. ఎందుకంటే ఆరాధనలో అవి ఒక భాగం అన్నమాట. పాటలు, వర్తమానము, కానుకలు, అర్పణలు, మొక్కుబడులు ఇవన్నీ కూడా ప్రార్థనలు, ఆరాధనలో ఒక భాగమై ఉన్నాయి. ఆయన నామనిస్తారు. ఆరాధన అనగానే ఏదో పాటలు పాడుకోవడం, వాక్యం వినడం, వెళ్ళిపోవడం అనుకుంటారు చాలామంది. కొంతమంది అయినట్లయితే మేము అది కొనుక్కున్నాం, ఇది కొనుక్కున్నాం, మాకు ఆ సామాన్లు కొనుక్కున్నాం, ఇవన్నీ కొనుక్కున్నాం, మాకు 3 అప్పులు ఉన్నాయి అంటే లోకాన్ని అంతా సంపాదించుకుంటారు అన్నమాట వీళ్ళు. కాబట్టి ఇప్పుడు మాకు కానుకలు వేయడానికి కూడా మాకు లేవండి అనేవాళ్ళు ఉంటారు. పైన పోగొట్టుకుంటాం అంతే. లోకంలో కావలసింది కూడా కొనుక్కొని పైన మాత్రం ఏమీ లేకుండా పోతుంటుంది అన్నమాట ఈ పరిస్థితి. కాబట్టి పిల్లారా, కానుకల గురించి బైబిల్ ఏం చెప్తుందో మనం లేఖనాల ద్వారా మనం చూద్దాం. కానుకల యొక్క చూడండి, ఇక్కడ ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగు చేయును, అది గొప్పవారి ఎదుటికి వారిని రప్పించును. ఆయన నామనిస్తారు. ఆ కానుక వేసేవారినంట గొప్పవారు అంటే ఎవరు? బైబిల్లో అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు వాళ్ళందరి ఎదుటికి ఆ కానుక అనేది రప్పిస్తుంది అని బైబిల్ చెప్తుంది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను వేయకపోతే ఏమైపోయిందిలే, పిల్లలు వేస్తున్నారు కదా, లేకపోతే ఇంట్లో ఎవరో ఒకరు వేస్తున్నారు కదా అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలా కాదు, ఎవరిది వారే. కాబట్టి చాలామంది ఆ విధంగా అనుకుని కానుకలు ఎగ్గొట్టే వాళ్ళు ఉంటారు. కాబట్టి పిల్లారా చూడండి, ఆ కానుక అనేటువంటిది గొప్పవారి ఎదుటికి నిన్ను రప్పించును అనుంది. అలాగే ఈ కానుకల గురించి మనము మార్కు సువార్త 1వ అధ్యాయము 44వ వచనంలో ఒక కుష్ఠరోగి స్వస్థపరచబడినప్పుడు మెస్సీయ అని చెప్పాడు. మనం చూద్దాం. కానీ నీవు వెళ్ళి నీ దేహమును వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనబరుచుకుని నీవు శుద్ధుడైనందున మోషేని నియమించిన కానుకలను సమర్పించమని వాని ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వారిని పంపివేసిన ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. మోషే ఆజ్ఞాపించాడు ఈ కానుకల గురించి. కాబట్టి ఖండితముగా ఆయన చెప్పాడు. ఆయన ఆజ్ఞాపించి వాటిని
చెల్లించమని లేకపోతే సమర్పించమని చెప్పాడు. ఆయన నమ్మనిస్తాడు. ఎవరు చెప్పారు? పాత నిబంధనలో ఉంది, కొత్త నిబంధనలో ఉంది. మెసేజ్ చెప్పాడు. ఇంకా కొన్ని చోట్ల ఉంది. ఒక విధవరాలు, పేద విధవరాలు తను కలిగిందంతా కూడా వేసింది. అప్పుడు మెస్సయ్య దాన్ని అడ్డగించలేదు. ఎందుకనంటే ఆమెకు కలగబోయే దానివల్ల ఆమె కలగబోయే ప్రతిఫలాన్ని ఆయన అడ్డగించలేదు. అమ్మ, నువ్వు పేదదానివి కదా, ఏమిస్తావులే, పర్లేదులే అని అంటారు సహజంగా. కానీ ఆయన అలాగా అనలేదు. కారణం ఎందుకనండి, ఆమెకు వచ్చేటువంటి ప్రతిఫలాన్ని ఆయన త్రోసివేయలేదు. ఆయన మనిషి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తరువాత మెస్సయ్య కూడా మాట చెప్పాడు. మనము ఒకసారి 2వ దినవృత్తాంతము 24వ అధ్యాయము 8, 10 ఒకసారి మీరు చూడండి. రాజు ఆజ్ఞ చొప్పున వారు ఒక పెట్టెను చేయించి యావే మందిరము ద్వారము బయట ఉంచారు. మరియు సర్వశక్తిమంతుని సేవకుడైన మోషే అరణ్యమందు ఇజ్రాయేలులకు నిర్ణయించిన కానుకలను యావే యొద్దకు జనులు తేవలని యోదాలోను యెరూషలేములోను వారు చాటించారంట. కాగా అధిపతులందరూ జనులందరూ సంతోషముగా కానుకలను తీసుకుని వచ్చి చాలినంత మట్టుకు పెట్టెలో వేశారు. ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఏం చేశారు చెప్పండి? కానుకలు మోషే ఆజ్ఞాపించిన ప్రకారం, మోషే చెప్పినట్లుగా వాటిని వాళ్ళు అర్పించారు. కాబట్టి పిల్లారా, కానుకల గురించి కొత్త నిబంధనలో ఉంది, పాత నిబంధనలో కూడా ఉంది. అలాగే ఈ సామెతల గ్రంథము కూడా కానుకల గురించి చెప్తా ఉంది. ఏదో వచ్చి అలాగే వెళ్ళిపోవడం కాదు, కానీ వచ్చాను, విన్నాను, వెళ్ళిపోయాను అన్నట్టు కాదు, కానీ ఆ విధంగా కానుకల గురించి కూడా మాట్లాడుతుంది. ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా. ఇంతకు ముందు కూడా కానుకల గురించి చెప్పా, ఒక వర్తమానం చెప్పడం జరిగింది. అయినా నువ్వు దాన్ని మర్చిపోయావు, నిర్లక్ష్యం, దాన్ని విడిచిపెట్టేసావు. అలాగే వర్తమానాలన్నీ కూడా అలాగే నువ్వు వదిలేస్తే, మర్చిపోయి విని వెళ్ళి దాన్ని పాటించకపోతే ప్రమాదంలో పడేది నీవే. ఏదైనా నీ మేలు కోసం ఎక్కడ చెప్పడం జరుగుతుంది తప్ప నువ్వు ఏదో దురాలోచన కలిగి ఆ వాక్య ప్రకారం నడవకపోతే నష్టపోయేది నీవే తప్ప మరొకరు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, అయితే సామెతల గ్రంథములో మరలా ఈ కానుకల గురించి ఒక మాట ఉందన్నమాట. అది గొప్పవారి ఎదుటికి తీసుకుని చూడండి. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 14వ వచనం ఒకసారి మీరు 21వ అధ్యాయము కోపమును చల్లార్చును, ఒడిలో నుంచబడిన కానుక మహాక్రోధమును, అంటే కోపాన్ని ఏం చేస్తుంట? శాంతిపరచును. కాబట్టి కానుక ద్వారా నీవు గొప్పవారి ఎదుటికి వస్తున్నావు. ఇప్పుడు కానుక తీసుకొస్తున్నావు అంటే ఎవరి దగ్గర తీసుకొస్తున్నావు? గొప్పవారి ఎదుకు తీసుకొస్తున్నావు. రాజులకు రాజు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడికి మరి తూర్పు దేశపు జ్ఞానులు ఏం చేశారు చెప్పండి? కానుకలు ఆయనకి సమర్పించారు. నువ్వు ఎవరికి సమర్పిస్తున్నావు? ఆయనకి సమర్పిస్తున్నావు. కానీ ఆయనకు సమర్పించాల్సినవే నువ్వు దొంగిలించుతూ ఉంటావు కొన్నిసార్లు. బ్రహ్మం గారు అంటారు, చెట్లు వాటి ఋతువుల్లోనే
అవి ఫలిస్తాయి, ఫలాలను ఇస్తాయి. కానీ ఆత్మ సంబంధమైన చెట్లు అనబడిన వాళ్ళు నెలకొకసారి ఫలాలను ఇస్తూ ఉంటారు అని చెప్పాడు. ఆయన నామనిస్తారు. మనం ఇలాగా కానుకలు చెల్లించడమే కాకుండా నెలకొకసారి వచ్చినటువంటి మన రాబడి అంతట్లో కానీ, లేకపోతే ఆ 10వ వంతు కానీ నెలకొకసారి ఆయన భాగం అన్నమాట. అది ఎవరి భాగం చెప్పండి? నీకు ఆయన ఇచ్చిన దాంట్లో, నీకు ఆయన ఆశీర్వదించి ఇచ్చిన దాంట్లో ఆయన భాగాన్ని ఆయనకి ఇవ్వాల్సిందే తప్ప దాన్ని ఎట్టి పరిస్థితుల్లో దొంగిలించడానికి వీల్లేదు. ఒకవేళ ఇంకా ఎక్కువైనా ఇవ్వచ్చేమో, కానీ దానికంటే ఏమాత్రం కూడా మనము దొంగిలించడానికి వీలు లేదు అని వాక్యం చెప్తుంది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అల్లే నీ కష్టార్జితంలో, నువ్వు శ్రమ పడిన దానిలో, నీకు ఆయన ఆశీర్వదించిన దానిలో ఆ విధంగా కానుకలు, దశమ భాగములు, ఇదిగో నేను ఈ విధంగా మేలు జరిగితే నేను ఈ విధంగా ఆయనకి అది చేయిస్తాను, ఇది చేయిస్తాను, లేకపోతే ఇలాగూ నేను ఆయనకి సర్వశక్తిమంతుడికి ఎంత నేను ఇవ్వాలనుకుంటున్నాను అని కొంతమంది మొక్కుంటారు, అనుకుంటారు. మా జీవితంలో, మా కుటుంబంలో ఈ కార్యం జరిగితే మేము ఇలా చేయాలనుకుంటున్నాం. ఆ విధంగా మొక్కుబళ్ళు, ప్రతిష్టాపనలు అలాగా. మీకు అర్థమైందా? కాబట్టి పిల్లారా, మనము ఈ కానుకల గురించి మనము చూసాము. అది ఆ కానుకలు అనేవి గొప్పవారి యొద్దకు మనల్ని ఏం చేస్తాయి చెప్పండి? నడిపిస్తుంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఇక్కడ ఉన్నాడంటే ఆ కానుకంట ఏమండి 21వ అధ్యాయము 14వ వచనంలో, చాటునిచ్చిన బహుమానము కోపమును చల్లార్చును, ఒడిలో నుంచబడిన కానుక మహాక్రోధమునంటే మహాకోపమును శాంతిపరుచునను ఆయన నామనిస్తారు. హల్లెలూయా. నీవు ఆయన గొప్పవారి యొద్దకు రావడమే కాకుండా నీవు ఇచ్చేటువంటి ఆ కానుకలంట ఆ క్రోధాన్ని చల్లారుతుంటే, కోపముని అంటే సర్వశక్తిమంతుని యొక్క కోపాన్ని చల్లారుస్తాయి అన్నమాట. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. నువ్వు ఏదో వాక్యానికి విరుద్ధం ఉన్నావు, లేకపోతే ఏదో ఉన్నావు, నువ్వు ఎప్పుడైతే ఆయన దగ్గరికి సమాధానంగా వచ్చి ఆ కానుకలను నువ్వు ఎప్పుడైతే తీసుకొస్తావో అప్పుడు నిన్ను చూడగానే ఆ కానుకలను బట్టి ఆయన ఏం చేస్తాడంటే నీ మీద ఉన్నటువంటి క్రోధము, లేకపోతే నీ మీద ఉన్న ఆ కోపము, సర్వశక్తిమంతుడికి నీ మీద ఉన్న కోపము ఏమైపోద్దట? శాంతం, కోపం పోయి, లేకపోతే కోపాన్ని శాంతపరుస్తుందని చెప్తున్నాడు భక్తుడు. కోపం ఏమైపోయి చెప్పండి? నీ మీద ఉన్న ఆయన కోపం. అందువల్లే ఆ కానుకలు అనేవి శాంతపరుస్తాయి. బైబిల్లో మనం యాకోబుని గురించి కనుక మనం చూసినట్లయితే, యాకోబు తన యొక్క అన్న అయినటువంటి ఏశావు, యాకోబు వాళ్ళిద్దరికి కూడా పడేది కాదు. వాళ్ళిద్దరు కూడా విరోధంగా ఉంటారు. ఒక సమయంలో మనము అది ఆదికాండము 32వ అధ్యాయంలో దాన్ని మనం చూద్దాం. ఆదికాండము 32వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకుందాం. నా సహోదరుడైన ఏశావు చేతిలో నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమగుడు వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానమును విస్తరింపు చేయునని సెలవిచ్చితే, అంటే యాకోబు ఏశావుకి భయపడిపోతున్నాడు. ఎందుకంటే ఏశావు చాలా కోపంతో రగిలిపోతున్నాడు యాకోబు మీద. అందువల్లనే ఆ యొక్క కోపం బట్టి యాకోబు అతడు అక్కడ ఇల్లు విడిచి పారిపోవడం ఇవన్నీ మనకు తెలుసు. మరలా ఈ యొక్క ఏశావును గురించి యాకోబు ఏం చేస్తున్నాడంటే భయపడుతున్నాడు. మళ్ళీ అదే ప్రాంతానికి తిరిగి వెళ్తున్నాడు అనమాట యాకోబు.
అందువల్ల ఏశావు గురించి ఏమైపోతున్నాడు చెప్పండి, భయపడుతూ. ఇక్కడ 13వ వచ్చిండి, మీరు ఒకసారి చదవండి. అతడు అక్కడ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్య అయిన ఏశావు కొరకు ఒక కానుకను, అనగా 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి ఒంటెలను వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆబోతులను, 20 అడవి గాడిదలను, ఆడుగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకొని మందను వేరువేరుగా తన దాసుల చేతికి అప్పగించి, మీరు మందను నడుమ ఎడముంచి నాకంటే ముందుగా సాగిపోండని తన దాసులకు చెప్పెను. మరియు వారిలో మొదటి వానితో, నా సహోదరుడిని ఏశావు నిన్ను ఎదుర్కొని, నీవెవరి వాడవు, ఎక్కడికి వెళుచున్నావు, నీ ముందరనున్నవి ఎవరు అని నిన్ను అడిగిన యెడల నీవు, ఇవి నీ సేవకుడైన యాకోబువి, ఇది నా ఎలోహిమైన, క్షమించండి, నా ప్రభు అయిన ఏశావు కొరకు పంపబడిన కానుక. అతడు నా వెనుక వస్తున్నాడని చెప్పుమని ఆజ్ఞాపించెను. అట్లా నేను ముందుగా పంపుచున్న కానుకల వలన అతన్ని సమాధానపరిచిన తరువాత నేను అతన్ని ముఖము చూచెదను. అప్పుడు అతడు ఒకవేళ నన్ను కటాక్షించుననుకొని మీరు ఏశావును చూచినప్పుడు ఆ చొప్పున అతనితో చెప్పవలని, మీరిదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనుక వచ్చున్నాడని చెప్పవలని, 2వ వానికిని 3వ వానికిని మందల వెంబడి వెళ్ళిన వారందరికీ ఆజ్ఞాపించెను. అతడు కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలిచిన ఆయన మనస్తారు. కాబట్టి ఇక్కడ చూడండి, ఏశావు కోపముతో రగిలిపోతూ ఉంటాడు. కాబట్టి మరలా ఇప్పుడు గొడవ జరుగుతుంది, వివాదం జరుగుతుంది. నా మీద అతడి కోపం చల్లారి ఉండదు. ఎందుకంటే ఇతడైతే యాకోబు అయితే మారాడు. యాకోబు అయితే ఏమయ్యాడు చెప్పండి, ఇశ్రాయేలుగా. ఏమండి, మనము ముందుకు వచనాల్లో చదివితే కనబడుతుంది అనమాట ఆ విషయం అంతా. మార్పు, సర్వశక్తిమంతుడు అతన్ని కలిశాడు. కానీ ఇక్కడ ముందు వచనాల్లోకి వచ్చేటప్పటికి దూత అతన్ని కలిసినట్టు మనము ఇప్పుడు కొంతవరకే మనం చదివాం అనమాట. కానీ అక్కడే యాకోబు పేరు మార్చడం ఇవన్నీ జరుగుతాయన్నమాట. కాబట్టి ఇక్కడ యాకోబు అతను కలుసుకోబోయే ముందుగా పేరు ఇవన్నీ మార్చబడతాయి. యాకోబు యొక్క పేరు ఏశావును కలుసుకోబోయే ముందుగా. అయితే ఇక్కడ కలుసుకోబోయే ముందుగా సమాధానంగా ఉండుటకు, అంటే అతని కోపము చల్లారితే సమాధానంగా ఉంటాడు అనే కోపము చల్లార్చుట కొరకు యాకోబు ఏం చేస్తున్నాడంటే ముందుగా కానుకలను పంపుతున్నాడు. ఆయన నామమున స్తోత్రం. అంటే కానుకలు అనేవి ఏం చేస్తాయి చెప్పండి, క్రోధమును చల్లారుస్తాయి, కోపాన్ని చల్లారుస్తాయి. అందుకనే ఇక్కడ అతను అంటున్నాడు, ఏమంటున్నాడనంటే, ఇదిగో నీవు, ఇవి నీ సేవకుడని యాకోబువి, ఇది నా ప్రభు అయిన ఏశావు కొరకు పంపబడిన కానుక, ఇదిగో అతడు నా వెనుక వచ్చున్నాడని చెప్పమని ఆజ్ఞాపించెను. అతడు నేను ముందుగా పంపుతున్న కానుకల వలన అతన్ని సమాధానపరిచిన తర్వాత అతని ముఖము చూచెదను అంటున్నాడు. ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా. కానుకలు అనేవి ఏం చేస్తాయి చెప్పండి, వైరాన్ని తీసివేస్తాయి, కోపాన్ని చల్లారుస్తాయి, సమాధానపరుస్తాయి. ఆ పాస్టర్ గారు అలా చెప్తుంటారులే,
ఇచ్చేదేంది నేను? నువ్వు ఎందుకంటే ఈ మాటలు చాలా తేలిగ్గా తీసుకుంటావు. లోకంలో పరిహిమాన వాళ్ళ మాటలు అయితే మాత్రం సీరియస్గా తీసుకుంటావు, కానీ బైబిల్ వాక్యాన్ని మాత్రం నువ్వేం చేస్తావు చెప్పండి? సీరియస్గా తీసుకో. వాక్యాన్ని సీరియస్గా తీసుకో. అందువల్లే నువ్వు అవి ఆయనకి ఇవ్వాల్సినవి ఇవ్వకుండా, కానుకలు చెల్లించకుండా, చెప్పినా కానీ చూస్తూ ఉంటుంటా. పిల్లలు కానీ ఎవరైనా వేస్తుంటే చూస్తూ ఉంటావు తప్ప రోబోలాగా. అయ్యో నేను చేయట్లేదంటే అనుకోను. చూసేవాళ్ళకి ఏంటి మేము వేస్తున్నాం కానీ వాళ్ళు వేయట్లేదేంటి అని అనుకుంటారేమో అనుకోండి. నీకు కనీసం బుద్ధి జ్ఞానం ఏముండదు. బుద్ధి జ్ఞానం ఏముండదు. కాబట్టి పిల్లారా, అవి ఏం చేస్తానంటే సమాధానపరుస్తాయి. కోపం ఏం చేస్తాయి చెప్పండి? చల్లారుస్తాయి. ఆయన నామనిస్తావు. నీ మీద ఆయన ఏదో ఒక విషయంలో కోపంతో ఉన్నాడేమో, సర్వశక్తిమంతుడు. నువ్వు నిద్ర లేచి ప్రార్థన చేసుకోకుండా వచ్చావును, లేకపోతే నిరంతరం ప్రార్థన చేయట్లేదునో, మాట ఎందుకు క్రియ ఎందుకు ప్రార్థన చేయకుండా ఉంటున్నావునో, లేకపోతే సహోదరితో సమాధానంగా లేకుండా ముఖం ఎత్తి పెట్టుకుని ఉంటున్నావునో, లేకపోతే ఏదో విషయంలో నీ విషయంలో ఆయన సర్వశక్తిమంతుడు కోపంగా ఉంటాడు. ఆ కోపమును ఏమండి ఆయన నీ మీద కోపం లేకుండా చేసే ఏమిటి చెప్పండి? కానుకలు. ఇంకొక వచ్చినాన్ని కూడా చూపిస్తాను. కానుకలు క్రోధాన్ని చల్లారిచే ఏమిటి చెప్పండి? ఆ కానుక అనేది ఏం చేస్తే అప్పుడు యాకోబు అంటాడు, అప్పుడు నేను అతడు సమాధానం పడిన తర్వాత అతడు ముఖాన్ని చూస్తాను. నేను గనక ఆ విధంగా పంపకుండా గనక నేను డైరెక్ట్గా గనక వెళ్ళిపోతే, నేరుగా గనక వెళ్ళిపోతే అతడు సమాధానంతో ఉండడు, విరోధంగా ఉంటాడు. అప్పుడు మరలా గొడవ జరుగుతుంది, వివాదం జరుగుతుంది. కాబట్టి వివాదాన్ని చల్లార్చేది, గొప్పవారి ఎదుటికి తీసుకొని వెళ్ళేది కానుకలైన ఆయన నామనిస్తారు. హల్లెలూయా. కానీ నీవు బుద్ధిహీనంగా ఆయన కోపంతో ఉంటే ఉండాలి. నేను మాత్రం చేయను, నెరవేర్చను, నేను చేశాను అనుకో. అదో పాస్టర్ గారి మాటకు లోబడ్డాడంటే మనం లోకు అయిపోతాం, తక్కువ అయిపోతాం, మనకి విలువ ఉండదు. పాస్టర్ గారికి తెలుసు కానీ నాకు కూడా తెలియదు అని అనుకుంటారేమో. పాటించట్లేదంటే పాస్టర్ గారికి తెలిసినట్టుగా నాకు తెలియదు అనుకుంటారేమో అనుకుని నువ్వేం చేస్తావు చెప్పండి? వాటి లోపడం. అలాంటి గర్విష్ఠులకే ప్రమాదం, అలాంటి అహంకారులకే ప్రమాదం. కాబట్టి పిల్లారా, సమాధానపరచడానికి చూడండి యాకోబు ఏం చేస్తాడో చెప్పండి. మరి తన యొక్క ఏశావు విషయంలోనే ఆ విధంగా ఉంటే, మరి సెకండ్ కమింగ్లో రెండవసారి ఆయన కోపంతో రంగం మీదకి వచ్చాడు. ఆయన ఎందుకంటే లోకమును నాశనం చేయాలని. సమస్త లోకము పాపముతో ఉంది కాబట్టి, సువార్తకి లోబడలేదు కాబట్టి, ఎన్నిసార్లు వాక్యం చెప్పినా, ప్రవక్తలు పంపించి వాక్యాన్ని ప్రకటించినా వారు మారు మనసు పొందక, లోబడక, వాళ్ళ బుద్ధిని బట్టి వాళ్ళ ఆలోచన బట్టి నడుస్తూ ఉన్నారు కనుక ఇంకా ఆయన నాశనం చేయాలని వచ్చాడు. ఇంకా ఆయన ఒకసారి 2 సార్లు చెప్తాడు. ఆయన మారినప్పటికీ ఏం చేస్తాడు చెప్పండి? నాశనము చేయడమే. ఇప్పుడు లోతు కాలంలో ఎలాగైతే ఆయన నాశనం చేయడానికి వచ్చాడు, ఇదిగో మేము నాశనం వచ్చి ఆ విధంగా నాశనం చేయడానికి వచ్చాడు. కాబట్టి ఆయనకు నీ మీద ఉన్నటువంటి ఆ కోపం చల్లారాలంటే ఆ కానుకలు అనేవి సమాధానపరుస్తాయి నీకు, ఆయనకు ఆయన నామనిస్తా. హల్లెలూయా. ఆ విలువ నీకు తెలిస్తే కదా. ఏమండి తెలిసినట్టుగా ఉంటావు, నువ్వు లోపడం, చెప్పింది చేయవు. ఏదో పాస్టర్ గారి కంటే నాకే ఎక్కువ తెలుసు, చర్చిలో అందరికంటే నాకే ఎక్కువ తెలుసు అన్నట్టుగా ఉంటే మోసపోతావు నువ్వు. కాబట్టి పిల్లారా, అవి ఏం చేస్తాయండి? సమాధానపరుస్తాయి. క్రోధమును ఏం చేస్తాయి చెప్పండి? చల్లారుస్తాయి. కోపాన్ని శాంతింపజేసి సమాధానపరుస్తాయని యాకోబు తెలుసు, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందువలన ఆ కానుకలు చెల్లించుము అనే మెసేజ్ కూడా చెప్పడానికి అదే కారణం. కనుక మనం ఆయనకు కానుకలు ఏం చేయాలి చెప్పండి? చెల్లించాలి. ఆ కానుకలు గొప్పవారి యొద్దకి నడిపిస్తాయి. అంతేకాదు ఆ క్రోధాన్ని చల్లారుస్తాయి. ఆయన సర్వశక్తి ముందు అనుకుంటావు ఒక మార్గం యథార్థంగా కనబడవచ్చు, కానీ చివరికి అది మరణానికి దారి తీస్తుందని బైబిల్ చెప్తుంది అన్నమాట. ఎవరికి వాళ్ళే నేను నడిచేది యథార్థమైన మార్గమే,
అన్యులందరూ కూడా అనుకుంటారు మేము నడిచే మార్గం యథార్థమైంది. అరబ్బులు అనుకుంటారు మేము నడిచే మార్గం యథార్థమైంది. అందరూ కూడా మేము నడిచే మార్గం యథార్థమైంది, నేను చేసింది కరెక్టే అనుకుంటారు. కానీ వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు తెలుస్తుంది అయినా మన స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ కానుకలు అనేవి ఏం చేస్తాయి చెప్పండి? క్రోధాన్ని చల్లారుస్తేనే సామెత గ్రంథంలో చెప్పాడు భక్తుడు. ఎవరికి చెప్పాడు? అది మనకే చెప్పాడు. అయినా మన స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక వచనం అని చెప్పి ముగిస్తారు మీకు ఒకసారి. మనము నిన్న చదువుకున్నాం దాని గురించి. మనము 1వ సమూయేలు 25వ అధ్యాయంలో మనం ఒకసారి చదువుకుందాం. 25వ అధ్యాయము హల్లెలూయా. చదువమ్మా. ఇక్కడ 21వ వచనం మనం ఒకసారి చదువుకుందాం. నాబాలునకు ఉండమ్మ ఒకసారి మనము 16వ వచనం మేము చదువుదాం. మేము గొర్రెలను కాయుస్తున్నంత చెప్పు వారు రాత్రింబగుళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండ్రి. అయితే మా యజమానునికి అతని ఇంటి వారందరికీ వారు కీడు చేయ నిశ్చయించున్నారు కనుక. ఇప్పుడు చూడండి, దావీదు ఈ నాబాలుని బట్టి చాలా కోపంతో ఉన్నాడు అన్నమాట. ఎందుకంటే నాబాలు మాటలు ఎలా ఉన్నాయి చెప్పండి? అతడు మర్యాదగా మాట్లాడడం రాని వ్యక్తి, గౌరవంగా ఎదుటివారితో గౌరవంగా ఎలా మాట్లాడాలో తెలియనటువంటి వ్యక్తి అనమాట. అతడు ఒక అన్యులు ఎలాగో లోకస్తులు ఎలాగో మాట్లాడడం రానటువంటి తెలియనటువంటి ఎదుటి వారితో ఎలా మాట్లాడాలో తెలియనటువంటి వ్యక్తి. ఎవరైనా అతిథులు వచ్చారనుకోండి ఎలా మాట్లాడాలో తెలియదు. వచ్చినప్పుడు వారు సహాయం అడిగినప్పుడు యెషయా ఎవరు? దావీదు యెషయా కుమారుడు ఎవరు? దావీదు ఎవరు? నేను మా యొక్క పని వారి కోసము ఏమండి సిద్ధపరిచినటువంటి మాంసముని అతనికి ఇచ్చేదినా అని ధృవీకరించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు దావీదు ఏం చేశాడంటే కోపంతో ఖడ్గములు తీసుకుని అతనితో ఉన్నవారితో పాటు ఖడ్గము తీసుకుని నాబాలు కుటుంబం నాశనం చేయాలని దావీదు బయలుదేరినప్పుడు అప్పుడు ఈవిడేం చేసిందో చూడండి. ఆమె అతన్ని చల్లార్చుట కొరకు ఈ కానుకలు తీసుకుని వెళ్తుంది. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చదవండి ఏమేమి తీసుకెళ్తుందండి. కాబట్టి 18 వచ్చిన అందుకు అబీగయీలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్ష తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును 5 మానికలు వేచిన ధాన్యమును 100 ద్రాక్ష గెలలను 200 అంజూరపు అడలను గార్ధముల మీద వేయించి మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనక నుండి వచ్చేదనని తన పనివారికి ఆజ్ఞ ఇచ్చి గార్ధము మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుండగా దావీదు అతని జనులను ఆమెకు ఎదురుపడి ఆమె వారిని కలుసుకొనెను. అంతకు మునుపు దావీదు నాబాలును కలిగిన దాని అంతటిలో ఏదీ పోకుండా ఈ అరణ్యములు అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయిచు వచ్చి తిని ఉపకారమునకు నాకు అపకారము చేసి ఉన్నాడే అని అనుకొని అతనికి ఉన్న వాటిలో తెల్లవారునప్పటికీ నేను ఉండనీను
లేదా సర్వశక్తిమంతుడైన గొప్ప అపాయము దావీదు శత్రువు కలుగు చేయనుగాకని ప్రమాణము చేసిండెను. అంటే దావీదు ఆ యొక్క నాబాలు యొక్క కుటుంబమును సమస్తము కూడా సంహరించాలని, నాశనం చేయాలని కోపముతో ఉన్నాడనమాట. ఆ కోపంతో ఉన్న సమయంలో ఈమె ఇవన్నీ పట్టుకుని వెళ్ళింది అనమాట. వెళ్ళి సమాధానంగా మాట్లాడింది. దాన్నే ఆమె ఏమంటుందో ఒకసారి మీరు చూద్దాం. మనము 27 వచనము ఒకసారి మీరు చదవండి. అయితే నేను నా ఏలినవాడగు నీ యొద్దకు తెచ్చిన ఈ కానుకను నా ఏలినవాడగు ఇప్పించి హల్లెలూయా ఆ కానుక చెల్లించి ఏమని చెప్పండి, నీ దాసురాలైన నా తప్పుని క్షమించు ఆయన మనిషి. ఎప్పుడైతే ఆమె ఆ అబిగయీలు ఎందుకు దావీదు మెస్సీకి ఛాయిగా ఉన్నాడు, విరోధంగా ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు, లేకపోతే సర్వశక్తిమంతుడు ఛాయిగా ఉన్నాడు. దావీదు కోపముతో ఉన్నాడు, క్రోధముతో ఉన్నాడు. ఆయన అంటే కోపముతో ఉన్నాడు. ఆయన ఆ కానుకలు తీసుకుని వెళ్ళి ఆమె వాటిని ఇచ్చి నా తప్పులు క్షమించమని ఆమె అడిగినప్పుడు దావీదు శాంతించాడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. మన సామెతల గ్రంథం ఏం చెప్తుంది? కానుకలు చెల్లించడం వల్ల క్రోధము. మరి దావీదు కోపం ఏమైపోయింది చెప్పండి. క్రోధం అంటే కోపం ఏమైపోయింది చెప్పండి, చాలా. కాబట్టి పిల్లలు మీరు ఆలోచన చేయండి. యాకోబు కూడా అదే చేశాడు. కానుక కనుక ఇస్తే నా సహోదరుడికి, అందుకని నువ్వు సహోదరులు ఎవరైనా కోపంగా ఉన్నారనుకోండి, నువ్వు వెళ్ళి ఏం చేస్తావు చెప్పండి, వాళ్ళకి ఏమిటి పట్టుకుని వెళ్తావు, ఏమిటి ఇస్తావు, ఇచ్చి అప్పుడు నా సహోదరుడా నేను ఈ తప్పు చేశాను, నీ విషయంలో నేను ఇలాగన్నాను, నన్ను క్షమించు అని చెప్పడం అనేది జరుగుతుంది. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అందువలనే మనం ఎప్పుడు కూడా ఆ కానుకలు అనేవి దాన్ని మనం మర్చిపోకూడదు. ఆయన నామమున స్తోత్రం. అవి ఎందుకంటే సర్వశక్తిమంతుడు సామెతల గ్రంథంలో అదే చెప్తా ఉంది. అవి క్రోధమును చల్లారుస్తాయి, లేకపోతే క్రోధమును శాంతిపరుచును అంటుంది బైబిల్లో. దావీదు అప్పుడు ఏమయ్యాడు చెప్పండి, శాంతం పొందాడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. కానీ నువ్వైనా ఇంతకాలం నువ్వు చేయకపోయినా పశ్చాత్తాపడను. అయ్యో నేను ఇంతకాలం ఈ కానుక లేకుండా నీకున్న గుణమే అది, ఇంతకాలము నేను ఇలాగా నిర్లక్ష్యం చేశానేంటి, అయ్యో ఇది నాకు సర్వశక్తిమంతుడు నా మీద ఉన్న కోపాన్ని ఈ కానుకలను చల్లారుస్తాయే, నేను ఇంతకాలం చేయలేదేంటా అనే బాధ నీలో కనపడదు. అది చాలా ఇప్పుడు వచ్చిన సమస్య. ఇంతకాలమును ఆ తప్పుడు ద్వారంలో నడిచినా అయ్యో నేను ఇంతవరకు నేను అలాగే చేయలేదే, నన్ను క్షమించిన ఆయన అనే మనసు నీకు ఉండదు. మెయిన్ ప్రధానంగా అదే నీకు వచ్చినటువంటి సమస్య. అదే నిజమైన వధువు ఏం చేస్తుంటే, ఇంతవరకు నేను ఈ కానుకలు తెలియక, ఆయన క్రోధాన్ని చల్లారుస్తాయని తెలియక నేను ఎంతకాలం ఈ కానుకల విషయం నిర్లక్ష్యం వహించానే, చాలా పొరపాటు చేశానే, నాకు తెలియక తెలిసినట్టుగా నటించాను నేను, నన్ను క్షమించును ఆయన, ఇక నుండి నేను జాగ్రత్తగా వాటి విషయంలో ఉంటాను ఆయనని ఆ విధంగా మనసు మార్చుకునేది వధువు అనమాట. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. ఈ పనికి మాలిన వధువు ఉంటుంది, అది ఒప్పుకోదు. ఎన్నిసార్లు నేను కానుకలు చెల్లించలేదే, తప్పు చేశానే, నేను పొరపాటు చేశాను అని అనదాం. ఇక నుండి చేద్దాంలే అనకూడదంటే, ఇప్పుడు తెలిసింది కదా మనం ఇక నుండి చేద్దాంలే అనకూడదు. ఇది నిజమైన వధువు కాదు. నిజమైన వధువు ఏం చేస్తా చెప్పండి, తప్పును ఒప్పుకుంటుంది. ఇది తప్పును ఒప్పుకోదు, అది తను చేసిన తప్పును కూడా దానికి అనిపించదు. అది అంత భయంకరమైన పరిస్థితి అన్నమాట దీన్ని. నిజమైన వధువు బాధపడుతుంది, ఇంతవరకు నేను ఎందుకు చేయలేదా, ఎందుకు నేను అలాగ పాటించలేదా, నన్ను క్షమించయా, ఇంతవరకు నేను తప్పు చేశాను అనే గతంలో చేసిన తప్పును బట్టి క్షమించమని అడిగి ఇక నుండి సక్రమంగా చేస్తే అది వధువు అంటే. హల్లెలూయా,
హల్లెలూయా. అలాంటిది నిజమైన వధువు ఏం చేయాలి చెప్పండి? గతమైన దాని గురించి, లేకపోతే గతంలో చేసిన దాని గురించి చింతించి, ఏమండి, అది రక్షణార్థమైన మారు మనసు అంటారు దాన్ని. రక్షణార్థమైనటువంటి మారు మనసు. చూడండి ఒకసారి మనము కొరింథీయులకు రాసిన పత్రిక చూడమ్మా, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 8వ వచనం నుండి ఉండండి. నేను రాసిన పత్రిక వలన మిమ్మును దుఃఖపెట్టినందున విచారపడను, నాకు విచారము కలిగినను. ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలం మట్టుకే దుఃఖపెట్టినని తెలుసుకుని ఉన్నాను. మీరు దుఃఖపడితేనని సంతోషించడం లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితేనని ఇప్పుడు సంతోషించున్నారు. పౌలు గారు ఏం చేశారంటే, వాళ్ళు కొరింథీ సంఘము కొంత వాక్యానికి విరోధంగా ఉంటుండేవారు. అసూయలు, బలి అర్పించిన వాటి తినడము, అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండడము, ఇలా ఉంటుండేవారు. ఆ పత్రిక రాసినప్పుడు ఆ పత్రిక చదువుకున్న వాళ్ళు ఏమయ్యారంటే, వాళ్ళ దోషములను బట్టి, వాళ్ళ తప్పులను బట్టి, వాళ్ళు పాటించని విధానాన్ని బట్టి దుఃఖించారన్నమాట. నిజమైన వధువు తన తప్పు తను తెలుసుకున్నప్పుడు దుఃఖిస్తుంది అనమాట. కానీ నీకు ఆ దుఃఖం ఉండదు. నీకు నేను అది చెప్పాను కదా, నిజమైన వధువుకు ఆ దుఃఖం ఉండదు, కానీ నిజమైన వధువుకు ఆ దుఃఖం ఉండదు. ఇంతకుముందు అంతా కానుకలు చెల్లి, కానుకనే కదా ఏదైనా పాటించలేదనుకోండి, అయ్యో నేను ఇంతవరకు పాటించలేదే, నెరవేర్చలేదని దుఃఖపడుతుంది. దుఃఖం ఉండదే, అది నిజమైన వధువు కాదు. దుఃఖపడుతుంది అనమాట. అయ్యో ఇంతకాలం నిర్లక్ష్యం చేశానే, ఎంతకాలం ఆయన చెప్పినా కూడా నేను పట్టించుకోకుండా మూర్ఖంగా ఉన్నానే. నేను మూర్ఖండి ఎవరు? మాట వినని వాడు. ఎందుకు ఈ మాట పదే పదే చెప్తున్నానంటే, లోకాన్ని మూర్ఖపాత్మకు వదిలిపెట్టాడు ఆయన. మూర్ఖపాత్మ అంటే ఏమి చెప్పండి? చెవిటోడి ముందు శంఖ ఊదినట్టుగా ఉండదు. ఎన్నిసార్లు చెప్పినా మూర్ఖుడు మాట వినడం, మూర్ఖుడు మాట వినడం. అలా వింటుంటాడు కానీ పట్టించుకోడు. అలాగనమాట. ఇంతవరకు నేను అలా ఉన్నానే అని దుఃఖిస్తారు. చూసారా? వాళ్ళు నిజమైన వాళ్ళని దుఃఖించకుండా చక్కగా వాక్యం వింటూ ఉంటారు. వారు తప్పులో ఉన్న వాళ్ళు తెలిసినా బాధ కలగకుండా కూర్చుంటారు. చూసారా? అది నిజమైంది కాదనమాట. అది కాబట్టి పిల్లలకి బెండం గారు బాధతో కూడిన ప్రార్థన అంటాడు ఆయన. ఇక్కడ కూడా పౌలు గారు అదే చెప్తున్నారు. ఏమంటారండి? మీరు దుఃఖపడుతున్న సంతోషించడం లేదు, కానీ దుఃఖపడి మారు మనసు పొందారంట. వాళ్ళు చేసిన తప్పులకి ఏం చేశారు చెప్పండి? దుఃఖపడి, అయితే ఎప్పటి వరకు మేము అవి చేయలేదు, అవి పాటించలేదు, వాక్య ప్రకారం మేము లేము అని దుఃఖపడి, ఇక్కడ నుండి మనం చేయాలరా అని మారు మనసు పొందారే, అది నిజమైనటువంటి మారు మనసు. కానీ ఇంతకు ముందు చేయకపోయినా ఏ దుఃఖం లేకుండా ఇక్కడ చేయాలి అని అనుకుంటారే, అది నిలబడేది కాదు. అది సరైన మారు మనసు కాదు. అది ఆ తర్వాత చదవండి. అనగా ఏ విషయంలో నేను మా వల్ల మీరు నష్టం పొందకుండుకై సర్వశక్తిమంతుని చిత్తానుసారంగా దుఃఖపడిరి. అంటే వాక్యం మీరిపోయినప్పుడు నిజంగా దాని విషయమైన దుఃఖము సర్వశక్తిమంతుని చిత్తానుసారమైన దుఃఖం అన్నమాట. సర్వశక్తిమంతుని చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయను. అంటే రక్షించబడడానికి కావలసిన మారు మనసు చింతించి, ఎప్పుడైతే నువ్వు ఆయన వాక్యాన్ని పాటించాలని మనసు మార్చుకుంటావు, ఆయన చిత్త ప్రకారం నడవాలని మనసు మార్చుకుంటావు, అది రక్షణార్థమైన మారు మనసు అనమాట. ఆ రక్షణార్థమైన మారు మనసు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణాన్ని కలుగు చేస్తాయి అని. లోక సంబంధమైన దుఃఖం అంటే లోక సంబంధం వాటి గురించి దుఃఖించేవారు ఆత్మీయంగా మరణిస్తారని. కాబట్టి పిల్లారా, మనం దీని గురించి కాదు కానీ, కాబట్టి నువ్వు ఆలోచన చేయి. రక్షణార్థమైన మారు మనసు, రాబో ఉగ్రతుండి రక్షించబడడానికి కావాల్సిన మారు మనసు, ఉగ్రతుండి తప్పించుకోవడానికి కావాల్సిన మారు మనసు. అందుకని ఏదైనా వాక్యం విన్నప్పుడు నిజమైన వధువు దుఃఖిస్తుంది, ఏడుస్తుంది, కన్నీరు కార్చి మనసు మార్చుకుని
ఆయన యొక్క దేని విషయంలో దుఃఖించిందో దాన్ని మరలా పాటిస్తుంది ఆయన నామస్తారు. అంతేగాని మళ్ళీ పాటించడం, మరలా పాపంలో పడిపోవడం, మళ్ళా దుఃఖించడం, ఆ విధంగా దుఃఖించడం, పాపంలో పడడం, దుఃఖించడం, ఏడవడం, పాపంలో పడడం ఉందంటే అది పంది అని చెప్పాలి. చెప్పాను కదా, పంది ఏం చేస్తుంది చెప్పండి? చేస్తుంది, పడుతుంది, బురదలో పడుతుంది, మళ్ళీ కడగబడుతుంది, బుర్రలో పడతాడు. మా ఊళ్ళో అలాగే ఉండేవారు. వాళ్ళ పనులకు వెళ్ళినప్పుడు అక్కడెక్కడ దొంగతనాలు చేసేవారు. వచ్చి నాయనా మమ్మల్ని క్షమించిన ఆయన అంటే ఆయన ఏదో క్షమించేస్తాడు, మరొకడే క్షమించడం అంటే సులభం అనుకుంటారు వాళ్ళు. క్షమించేస్తాడు అన్నట్టుగా క్షమించిన ఆయన అనుకుని మరలా మళ్ళీ దొంగతనాలు చేసేవారు. మళ్ళీ వచ్చి క్షమించమని అడిగేవారు, మళ్ళీ దొంగతనాలు చేసేవారు, మళ్ళీ వారం వచ్చాడు, మళ్ళీ క్షమించమని అడిగేవారు. ఈ టైప్ వాడు పరలోక రాజ్యానికి రారు. ముగ్గురు యూదుల వలె నిలబడితేనే ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ముగ్గురు యూదుల విగ్రహారాధన చేసి మమ్మల్ని క్షమించాయా అని ప్రార్థన చేసుకుని మళ్ళీ విగ్రహారాధన చేసి మమ్మల్ని క్షమించాయా ఆ టైపులో ఉన్నారా? లేరు. నువ్వు ఒకసారి దొంగతనం చేసావనుకో, తెలియక క్షమించమని అడిగావనుకో, మరలా ఇక దొంగతనం చేయకుండా నిలబడేదే నిజమైన మారు మనసు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఒకసారి నువ్వు ఎవరైనా మొహం చూసావనుకో, విన్నావు అనుకో, ఇంకా నువ్వు చూడవు. ఆత్మ సంబంధంగా సహోదరుడు అంటుగా చూస్తావు. ఎప్పుడైతే ఆయన మరలా చూడడం మమ్మల్ని క్షమించిన ఆయన అన్నావు, మరలా చూడడం మమ్మల్ని క్షమించిన అంటున్నావు అంటే ఇది నిజమైన మారు మనసు కాదు. నువ్వు రావు, ప్రమాదంలో పడతావు. నిజమైన మారు మనసు అంటే ఆ వాక్యం విన్న తర్వాత, రక్షణాత్మకమైన మారు మనసు అంటే ఆ విన్న తర్వాత దాని మీద అలా నిలబడతారంటే ఆయన నామనిస్తారు. హల్లెలూయా. సహనము కలిగి ఉండేదని విన్నారనుకోండి, ఆ ఇంతవరకు నేను సహనములు కలిగి లేనే, నన్ను క్షమించిన ఆయనని చాలా దుఃఖిస్తారు వాళ్ళు. నా కోపాన్ని తీసేయ్యా, దీర్ఘశాంతాన్ని ఇవ్వయా, నాకు ఈ యొక్క కోపాన్ని తీసివేయనా అది అని చాలా దుఃఖిస్తారు. దుఃఖించి ఇక దీర్ఘశాంతం కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలని మారు మనసు పొందుతారన్నమాట. అదే రక్షణార్థమైన మారు మనసు. అక్కడ నుండి శాంతం కలిగి ఉండాలి. అలా ఉండకుండా మరలా సహనం కోల్పోయి కోపంతో ఉండడం, మరలా నాయన నన్ను క్షమించిన ఆయన అనడం, మరలా కోపంతో, ఈ టైప్ వాళ్ళు రారు. ఇది నిజమైన మారు మనసు కాదు, స్థిరమైనది కాదు. ఇది స్థిరముగా నిలబడే వాళ్ళు కాదు. వీళ్ళు పడిపోతుంటారు, మళ్ళీ వస్తుంటారు, పడిపోతుంటారు, మళ్ళీ వస్తుంటారు. ఎంతకాలం అలాగా? నీతిమంతుడు 7 మార్లు పడినను, మరి ఇంకా అది దాని భావం ఏంటంటే 7 సంఘకాలాలకి అటన్నీ కూడా ఒక ఛాయగా ఉంది. ఆయన నామనిస్తారు. చివరికి వచ్చేసాము, ఇంకా పడతాను లేస్తా ఉంటే కుదరదు. ఇది ఆయన నామనిస్తారు. హల్లెలూయా. కాబట్టి పిల్లలు నువ్వు ఆలోచన చేయి. ఆయన యొక్క క్రోధమును, ఆయన కోపమును, ఎందుకంటే 2వ రాకడలో కోపముతో వచ్చాడు కనుక, నాశనం చేయడానికి వచ్చాడు కనుక, ఆ నాశనాన్ని తప్పించుకోవాలంటే ఆ కానుకను చెల్లించి, నీవు ఆయనకి కానుకంటే ఏదైనా కావచ్చు, ధనమే కాదు, ఏదైనా. వాళ్ళు గొర్రెలు ఇచ్చారు, గాడిదలు ఇచ్చారు, ఏవో కానుకలుగా ఇచ్చారు. అలాగూ ఏదైనా నువ్వు కలిగి ఉన్నదాన్ని ఆ రోజుల్లో ఉండి వాటిని ఇచ్చారు. కాబట్టి అప్పుడు ఆమె మా తప్పులు క్షమించమని ఆయన నామనిస్తారు. ఎప్పుడైతే ఆయనకి నువ్వు ఇస్తావో ఆయన నీ విషయంలో శాంతము కలిగి ఉంటాడు. అప్పుడు నువ్వు ఒప్పుకున్నప్పుడు ఆయన నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. తల్ల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ సర్వోన్నతుడా, మహిమ కలిగిన వాడా, నీ మహిమ గల పాదములు కొందనాలు, స్తుతి స్తోత్రములు ఆయన. ఏదో వాక్యం వింటున్నాను, వెళ్ళిపోతున్నాను, పర్వాలేదులే, ఏం కాదులే, ఏమవ్వదులే, చేయకపోతే ఏమైందంట, పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటావు. వినడమే నీ పని అనుకుంటావు, చేయడం పాటించడం నా పని కాదు అనుకుంటున్నావు నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు నాయనా, స్తోత్రములు నాయనా. హల్లెలూయా. ఆయన యొక్క సామెతల గ్రంథంలో రాయబడి ఉంది,
ఓ కానుకలనేవి క్రోధమును చల్లారుస్తాయి అని, క్రోధమును శాంతిపరుస్తాయని. ఓ యాకోబు తన సహోదరుడి యొక్క కోపాన్ని శాంతపరచుటకు కానుకలు ముందుగా పంపించి ఆ తరువాత నా సహోదరుడి ముఖాన్ని చూస్తాను శాంతంగా ఉన్నప్పుడు, సమాధానంతో ఉన్నప్పుడు. హల్లెలూయా. అలాగే అబీగయీలు కూడా దావీదెంతో కోపముతో రగిలిపోతుంటే ఆమె కానుకలు తీసుకుని వెళ్ళి ఈ కానుకలు స్వీకరించమని, నా తప్పులు క్షమించమని ఆమె అడిగింది. నువ్వు పాటిస్తున్నావా? నువ్వు ఆలోచించేయి. ఒకవేళ నువ్వు లోబివై లోభత్వమును కలిగి అలాంటి చేయడం వల్ల నీకు ఆశీర్వాదమే కానీ నష్టమేమి కాదు సుమా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు నాయనా, స్తోత్రములు నాయనా. ఇంతవరకు వాటి విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నావేమో, ఇంతవరకు ఇంటూ కూడా పట్టించుకోకుండా ఉన్నావేమో, ఇంతవరకు ఇంటూ కూడా చూస్తూ కూడా వేస్తున్న వాళ్ళను చూస్తూ కూడా మెస్సీ కాలంలో ధనికులు వేశారు, పేదవారు వేశారు. మెస్సీ వాటన్నిటిని చూస్తూ ఉన్నాడు, కానీ ఆయన ఏమీ ఆటంకపరచలేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా.